వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చేయించబోతున్నది మునక్కాయల వేపుడు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. చాలా తక్కువ టైంలో 25 మినిట్స్లో అయిపోతుందండి ఈ వేపుడు. మరి చూసేద్దాము. ఇందుకు కావాల్సిన పదార్థాలు: గుప్పెడు పుదీనా తీసుకుంటున్నాను, అలాగే 6 పచ్చిమిర్చి తీసుకోనండి. ఇవి చాలా కారం ఉన్నాయి, 6 తీసుకున్నాను. ఇలాగ ఒకవేళ కారం లేనివైతే ఒక 10 తీసుకోవచ్చు. మెత్తగా బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోనండి. మిక్సీ జార్లోకి వేసుకొని ఇలాగ నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి. కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని తర్వాత పెద్ద సైజు ఆనియన్ 2, అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము కట్ చేసుకొని. అలాగే మునక్కాయలండి, నేను ఒక కట్ట తీసుకున్నాను. ఒక కట్టకు 6 వచ్చాయి. ఇవి ఒక గ్లాస్ వాటర్లో కొద్దిగా పసుపు సాల్ట్ వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక గెరిట ఆయిల్ వేసి ఆనియను అలాగే కరివేపాకు బాగా వేయించుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకోనండి. ఇలాగ బాగా వేయిస్తున్నప్పుడు అలాగే మనం నేను రుబ్బి పెట్టుకున్నటువంటి ఈ పుదీనా పేస్ట్ని ఇందులో బాగా వేయించండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తర్వాతే మునక్కాయలు యాడ్ చేయాలి, ముందే యాడ్ చేయకండి. ఇలాగా వాటర్తో సహా వేయండి. వాటర్ ఎక్కువ లేవు చూడండి, టీ గ్లాస్ అంతే ఉన్నాయి. ఈ నీరంతా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించి తగినంత సాల్టు వేసేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పించ్ ఆఫ్ గరం మసాలా వేసేసుకొని ఒక 5 సెకండ్స్ ఉంచి దించేసేయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మునక్కాయల వేపుడు రెడీ అయిపోయిందండి. వైట్ రైస్ లేకపోతే బెస్ట్ కాంబినేషను. ఎప్పుడు ఏదన్నా కొత్తగా ట్రై చేయాలి అన్నప్పుడు, ఏదైనా కొత్తగా తినాలనిపించినప్పుడు, మనం రోజు చేసే కూరలు బోర్ అనిపించినప్పుడు ఇలాగ నా స్టైల్లో చేసుకోనండి. చాలా బాగుంటుందండి. నోటికి కమ్మగా టేస్ట్గా కారంగా ఉంటుంది. మరి ట్రై చేయండి. స్పైసీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఈ వేపుడు బాగా నచ్చుతుందండి. మరి నా స్టైల్లో మీకు ఖచ్చితంగా నచ్చితే ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియచెప్పండి. మరి నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్.